ఎంత బాగుంది. నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మేము ఈరోజు మార్నింగ్ పొద్దున్నే 5:30కి లేచి యమునా ఘట్కి వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్లోనే బర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే సన్ రైజ్ తర్వాత కొంచెం సేపు ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, అప్పుడు ఫుల్ బర్డ్స్ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత అరౌండ్ 7:30, 8 వరకు అసలు మనకు బర్డ్సే కనిపించవు అనమాట. సో అందుకు మిస్ అవ్వద్దు ఆ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ గ్యాప్ అని చెప్పేసి వచ్చాము మేము. ఇక్కడేమో ఇంకా అసలు బర్డ్స్ రాలేదు అండ్ వెయిటింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇంకా ఏమంటారు, అన్నీ రాలేదు, అసలు బర్డ్సే కనిపించట్లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే స్టార్ట్ అయ్యి బర్డ్స్ రావడం. ఇక్కడ ఈ కుక్క భయపెడుతుంది, ఇతను ఇక్కడ బోట్ పర్సన్ అంట, అది భయపెడుతుంది కుక్క. బట్ స్టిల్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బర్డ్స్. ఇంకా కొంచెం ఎక్కువ బర్డ్స్ వచ్చిన తర్వాత మనం బోటింగ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ. కొంచెం చెత్త ఉంటుంది ఇక్కడ అండ్ చాలా స్మెల్ కూడా వస్తుంది. బట్ స్టిల్ అండ్ బర్డ్స్ అన్నీ వచ్చిన తర్వాత మనం బోటింగ్ చేస్తున్నప్పుడు అవన్నీ ఇగ్నోర్ చేయవచ్చు ఫ్యాక్ట్స్. లాస్ట్ టైం ఒకసారి ఏదో వీడియో పంపిస్తాం, మా డాడీ అసలు అంతలా ఎట్లా స్మైల్ వస్తుంది నీకు అక్కడ అంత చెత్తగా అనిపిస్తుంటే అని అన్నాడు అనమాట. బట్ ఒక్కసారి బర్డ్స్ వచ్చి ఆ వ్యూ అంతా బాగుంది, సెట్ అవుతుంది కదా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది మనకు. వీ కెన్ ఇగ్నోర్ దోస్ ఫ్యాక్ట్స్ లైక్ ఫౌల్ స్మెల్ అండ్ ఆల్ స్టఫ్. సో అది ఇక్కడ వెయిటింగ్ ఉంది, ఇంకా బర్డ్స్ ఎప్పుడు వస్తాయో. అండ్ ఇక్కడ షేరింగ్ తీసుకోవచ్చు, సపరేట్ కూడా తీసుకోవచ్చు అనమాట బోట్. సో ఇప్పుడు మాకు చెప్పిన ప్రైజెస్ ఏంటి అని అంటే, ఏం చెప్పాడు, సపరేట్ బోట్ తీసుకుంటే 700, షేరింగ్లో వెళ్తే పర్ పర్సన్ 100 అని అన్నాడు. కానీ ఇంకా ఎవరు జనాలు కూడా లేరు ఇక్కడ, ఎవరు రాలేదు. యాక్చువల్లీ అక్కడ పక్కన స్టేర్స్ ఉన్నాయి కదా, ఆ స్టేర్స్లో నుంచి బయటికి రావాలన్నమాట. అక్కడే తీద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఒక కుక్క ఉంది కదా, ఆ కుక్క ట్రబుల్ చేసింది మమ్మల్ని. సో అందుకు నేను ఫోన్ ఇట్లా గట్టిగా పట్టుకొని ఉండే. సో ఇప్పుడు ఎవరైనా జనాలు వస్తే, వేరే ప్యాసింజర్స్ ఎవరైనా వస్తే మాకు కొంచెం కాస్ట్ తగ్గి మేము 100లో ఖతం చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా తప్పదన్నట్టు సపరేట్గా వెళ్ళాలి. సో అది బాగుంది, ఐఎమ్ హ్యాపీ. ఢిల్లీలో నాకు కొంచెం ఇష్టమైన ప్లేస్ అంటే ఎండ్ ఉండదు ఎక్కువ, మెయిన్ థింగ్. అండ్ బర్డ్స్ నేచర్కి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ చెత్త అదంతా ఓకే, బట్ స్టిల్ చెత్త స్మెల్ అవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ నేచర్కి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఢిల్లీలో మనకు ఎక్కువ అట్లా అనిపించదు. సో అందుకు దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఢిల్లీలో ఉన్నప్పుడు. అండ్ దిస్ వుడ్ బి మై లాస్ట్ టైం కమింగ్ టు దిస్ ప్లేస్ మేబీ, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో నేను షిఫ్ట్ అయిపోతాను ఢిల్లీ నుంచి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎక్కువ వస్తాయి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి బర్డ్స్. యాక్చువల్లీ భయం వేసింది ఇందాక ఆ కుక్కని చూస్తే, బట్ ఇప్పుడు చాలా క్యూట్ అనిపిస్తుంది. అది పక్కకే సైడ్కే అట్లా ఇలా సైడ్కే కూర్చొని ఉంటుంది. ఇది వీళ్ళదే అంటే క్యూట్ ఉంది కదా. ఇప్పుడే బర్డ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ మేము ఫస్ట్ రాగానే అసలు మొత్తం ఏం లేవు అసలు బర్డ్స్. ఇంకా నేనేమో మా రూమ్మేట్కి నేను 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నా, ఎవ్రీ ఇయర్ వస్తా, పోదాము బాగుంటుంది అని చెప్పేసి పట్టుకొచ్చా. ఇక్కడికి వచ్చినాక ఒక్క బర్డ్ లేదు. నాకు ప్యాక్, అమ్మాయి ఏంది ఇప్పుడు అని చెప్పేసి పక్కన భయ్య మాట్లాడుతున్నా. సో నాకు ఇంకా భయం వేసేసింది, ఇంకా పిచ్చలైట్ అసలు బర్డ్స్ లేవు అని చెప్పేసి. హంజీ ఇక్కడ ఏదో చిన్న బాబు ఉన్నాడు, ఒకవేళ వేరే ప్యాసింజర్స్ రాకపోతే ఈ చిన్న బాబు తీసుకెళ్తాడు మిమ్మల్ని అని అన్నాడు. ఆయన చూస్తేనేమో ఒక 10 ఇయర్స్లా ఉన్నాడు. ఆ బోట్ ఎట్లా ఎక్కుతాం, భయం వేసింది. భయ్యా హమ్కో రిస్క్ మేము అడ్డాలు అని చెప్పేసి అంటే ఆగమని అన్నాడు ఇంకా. సో ఇప్పుడే వచ్చాయి బర్డ్స్, చూపిస్తాను. ఇట్లా కనిపించట్లేదేమో కదా, 1 minute. ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఆఫ్ ద యమునా ఘట్ చూపిస్తా. చాలా చెత్త ఉంటుంది ఇక్కడ, మనం వీడియోస్లో ఎక్కువ ఏం చూడము. ఈ చెత్త చూపిస్తా, ఒక్క నిమిషం. అట్లా ఒకవైపు ఇంత మంచి వ్యూ ఉంటుంది అండ్ ఇట్లా మీకు చెత్త అంతా కనిపిస్తుంటుంది అన్నమాట. ఇట్లా
ఎక్కడ పడితే అక్కడ అసలు అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది ఇక్కడ. అండ్ ఫౌల్ స్మెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మీకు వ్యూ చాలా బాగుంది అన్నప్పుడు పెద్ద ఫరక్ పడదు. లైక్ ఇలా వచ్చాయి, ఇప్పుడు చాలా వచ్చాయి బర్డ్స్. చూడండి ఎంత బాగుంది. అక్కడ వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు, సో అన్ని బర్డ్స్ వాళ్ళ సైడ్ వెళ్తున్నాయి. ఎక్కేసాం ప్రైవేట్ బోట్. యాక్చువల్లీ ఆయన 700 అన్నాడు ప్రైవేట్ బోట్ కావాలి అంటే, సాటర్డే ఆర్ సండే వస్తే. కానీ మేము థర్స్డే ఈరోజు వచ్చాం. ప్లస్ ఆయనకు వేరే ప్యాసింజర్స్ ఎవరు దొరకట్లే. సో నేను ఇంకా సర్లే ఒక 400 తీసుకోండి అని చెప్పా. కానీ నా ఎక్సలెంట్ రూమ్మేట్ క్రేజీ బార్గెనింగ్ చేసి 350కే మాట్లాడింది. యాక్చువల్లీ ఫస్ట్ 300 అయింది. ఇంకా మాకు అవసరం లేదు, మేము ఎట్లా మళ్ళీ వెనక్కే రావాలి కదా, మేము ఎందుకు కట్టాలి అని చెప్పేసి. కానీ ఇంకా ఆమె క్రేజీ బార్గెనింగ్ చేసి 350కే ప్రైవేట్ బోట్ ఇప్పించింది. సో భయ్య ఇంకా ఫొటోస్ కూడా నేను సూపర్ తీస్తా అది ఇది అని అంటున్నాడు ఆయన. మరి ఫొటోస్ ఒక్కసారి వచ్చినప్పుడు ఒక భయ్య తీసాడు మాకు, ఇంకోసారి వచ్చినప్పుడు అసలు భయ్య అసలు పట్టించుకోలేము మమ్మల్ని. చూద్దాం ఈ భయ్య ఏం చేస్తాడు. బట్ స్టిల్ బాగుంది. చూడండి ఎంత బాగుందో అసలు. దిస్ ఇస్ ఎపిక్. అంటే ఢిల్లీలో మనకి ఇంత నాకైతే ఎక్కడ అనిపించలేదు ఇంత నాకు పీస్ఫుల్. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఎంత బాగుంది. అంజీ భయ్య బాగా అచ్చా. నేను స్పెక్స్ పెట్టుకున్నా బికాస్ నాకేం కనిపించట్లేదు అంతే. ఫుడ్ తీసుకున్నాము. ఎందుకు అని అంటే ఫుడ్ వేస్తే బర్డ్స్ వస్తాయని చెప్పేసి. నేను ఏందో నమ్కీన్ అని అంటున్నాడు ఆయన. ఏందో మరి మన సైడ్ పూసా అంటామేమో, ఏమో మరి ఇదేందో. బట్ స్టిల్ నా చేతి చూడండి. ఇప్పుడు మళ్ళీ బర్డ్స్ తగ్గిపోయినాయి. సన్ రైజ్ అయింది చెప్పాను కదా, ఓన్లీ ఆ 1/2 an hour 40 minutes గ్యాప్లోనే చాలా ఎక్కువ వస్తాయని చెప్పేసి. సో ఇప్పుడు తగ్గిపోయాయి మళ్ళీ. అంటే ఇందాక ఇంకా చాలా ఎక్కువ ఉండే. ప్లస్ అక్కడ ఒకటి చిన్న ఐలాండ్ టైప్స్కి మనకి ల్యాండ్ ఉంటుంది కదా, సో అట్లా ఒక ల్యాండ్ ఉంటుంది. ఐలాండ్ కాదు, జస్ట్ అక్కడ కొంచెం ల్యాండ్ ఉంటుంది. సో అక్కడ డ్రాప్ చేస్తారు ప్యాసింజర్స్ని. మేబీ అక్కడ కనిపిస్తుందా, ఎస్ అక్కడ మనుషులు ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు అనుకుంటా. సో అందుకే బర్డ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. బర్డ్స్ దూరం నుంచి బ్లాక్గా అనిపిస్తున్నాయి, బట్ ఫుడ్ వేసినప్పుడు దగ్గరకు వస్తాయి కదా వైట్గా. అసలు ఇంత క్యూట్ ఉన్నాయి, చాలా బాగుండే. ఇది ఎవ్రీ ఇయర్ ఓన్లీ నవంబర్ నుంచి ఫిబ్రవరి, ఇందాక భయ్యా చెప్పినట్టు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకే ఉంటాయి అన్నమాట. సారీ, నవంబర్ నుంచి ఫిబ్రవరి
1. సో ఓన్లీ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకే ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ ఆ టైంలోనే రావాలి. బట్ మొత్తం హోల్ ఇయర్ ఉంటే అసలు చాలా బాగుండేది ఇంకా. బట్ బోట్ కదిలింది భయ్య, అండ్ ఇండైరెక్ట్ వెళ్ళిపోండి ఇంకా దుబ్బే అని అంటున్నాడేమో తెలీదు. బట్ స్టిల్ ఇక్కడైతే బాగుంది. థ్యాంక్ యూ. ఇండైరెక్ట్గా దొబ్బే అంటున్నాడు అనుకున్నా, బట్ లేదు, ఆయన దాన్ని అదే బోట్ని పార్క్ చేసుకొని కట్టుకుంటారు కదా వాళ్ళు, ఆయన ఒడ్డుకి కట్టేసి మీరు కూర్చోండి ఏం కాదు, కానీ ఈ వైపు నుంచి వెళ్ళండి బయటికి, ఆ సైడ్ నుంచి వెళ్ళకండి అని చెప్పాడు అనమాట. ఇట్స్ సో స్వీట్. ఎంత బాగుంది. నాకు యాక్చువల్లీ పాస్ట్ 2 days చాలా సాడ్గా అనిపించుండే అనమాట. అంటే సాడ్ ఎందుకు అని అంటే అసలు నేను ఎటు బయటకు వెళ్ళలేదు, 2 days కాలేజ్ లేదు. సో మొత్తం రూమ్లోనే కూర్చొని చదువుకున్నా. సో నాకు ఇంకంత పిచ్చిలేసింది. ఇంకా మా రూమ్మేట్ని నీకు బర్డ్స్ ఇష్టమా పోదామా మనము అని చెప్పేసి అంటే తను కూడా లక్కీలీ ఒప్పుకుంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ వీ కేమ్ టు దిస్ ప్లేస్ అండ్ స్టార్టింగ్ మై మార్నింగ్ లైక్ దిస్. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలా సాడ్గా అనిపిస్తే చేయండి, మీకు కూడా ఏం మంచిగా అనిపిస్తుందో అది చేయండి. జస్ట్ టేక్ టైమ్ ఫర్ దాట్ అండ్ డూ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద థింగ్స్ వాట్ మేక్స్ యూ హ్యాపీ. సో యా, బాయ్, టేక్ కేర్.